ఒకరోజు ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోయింది. పర్వతాలు కనిపించలేదు. ఆకాశం చీకటిగా మారింది. అది సాధారణ వరల కాదు, మహాప్రళయం. కాని ఆ ప్రళయం రాకముందే భూమిని రక్షించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతరించాడు. సత్యవ్రత మహారాజు ఒకరోజు నదీతీరంలో తపస్సు చేస్తూ ఉండగా అతని చేతిలో ఒక చిన్న చేప పడింది. మహారాజా, నన్ను రక్షించండి అని ఆ చేప వేడుకుంది. దయగల రాజు దానిని ఒక కుండలో పెట్టాడు. కాని ఆశ్చర్యం, ఆ చేప క్షణాల్లోలే పెద్దదయింది. కుండ సరిపోలేదు, కుంట సరిపోలేదు. చివరికి సముద్రంలో వదిలినప్పుడు ఆ చేప మహాప్రకాశవంతమైన రూపంగా మారింది. ఆయనే మహావిష్ణువు. 7 రోజుల్లో మహాప్రళయం వస్తుంది. ఒక నౌక నిర్మించి సప్త ఋషులను, వేదాలను రక్షించు అని ఆజ్ఞాపించాడు. 7వ రోజు ఆకాశం గర్జించింది. వర్షం కురిసింది. సముద్రాలు ఉప్పొంగాయి. సత్యవ్రతుడు నౌకలో సప్త ఋషులను ఎక్కించాడు. అప్పుడు మహామత్స్యరూపంలో విష్ణువు ప్రత్యక్షమై వాసుకి సర్పంతో నౌకను తన కొమ్ముకు కట్టి ప్రళయ సముద్రంలో దాటించాడు. ఆ సమయంలో వేదాలను దొంగిలించిన హయగ్రీవుణ్ణి సుదర్శన చక్రంతో సంహరించాడు. కొన్ని రోజుల తరువాత సూర్యుడు మళ్లీ ఉదయించాడు. ప్రళయం ముగిసింది. ఈ కథ మనకు చెబుతుంది, ప్రపంచం కూలిపోయినా భక్తి ఉంటే దైవరక్షణ తప్పదు. మీరు విష్ణుభక్తులైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.